అని ఇది మనం తెలుసుకోకపోతే ప్రవేశిస్తామా? మరి ఎంత ప్రయాసపడి అయ్యో మనం అందరిలాగా మన జీవితాన్ని సంతోషంగా, అంటే భూమి మీద ఉన్న సంతోషం అంటారే, లోకంలో ఉన్నదంతా అనుభవించకుండా సమస్తాన్ని ఇది చేసుకొని మనం ఏం పొందుకుంటున్నాం కదా, వైదివ్యం అంటారు కదా. అంటే పెళ్లి చేసుకోకుండా ఉండే వాళ్ళని కానీ, లేకపోతే పెళ్ళి అయిన మొగుడు చచ్చిపోయిన వాళ్ళని కానీ ఏమంటారు? వైదివ్యం అని అంటారు కదా. ఇప్పుడు లోకంలో ఉన్న సంతోషాన్ని అంతా మనం ఏం చేస్తున్నాం? విడిచిపెడుతున్నాం. అవునా? నాకున్నటువంటి డబ్బు కావచ్చు, నాకున్నటువంటి సమయాన్ని కావచ్చు, లేదా మీకున్న డబ్బు కావచ్చు, మీకున్న సమయాన్ని కావచ్చు, దీని అంతటినీ ఇక్కడ వెచ్చిస్తున్నారు కదా. ఈ వెచ్చించేటటువంటి మీకు ఈ విషయం తెలియకపోతే వెచ్చించటం అంతా కూడా ఏమైపోద్ది? వ్యర్థమైపోద్ది. నేను చెప్పే మాటలు అర్థమవుతున్నాయా? ఇది బాధతోనూ పౌరుషంతో చెప్తున్న మాటలు, అర్థమైందా? అందుకని నేను అన్నా, దేవుని మాట ఎలాంటిదంటే బండను బద్దలు చేయు సుత్తి వంటిది, ఆయన మాట అగ్ని వంటిది. ఆయన మాట మనము విన్నామనుకోండి, మనము శుద్ధ సువర్ణముగా మార్చబడతాం. ఆయన మాట మనము విన్నామనుకోండి, అది ఎక్కడికి వెళ్తుందంట? హృదయపు యొక్క లోతుల్లోనికి, మూలుగుల్లోనికి వెళ్ళి ఎముకల్లో ఉన్న మూలుగున్న సైతము కూడా విభాగించిద్దంట దేవుని వాక్యం. కాబట్టి దేవుని వాక్యాన్ని నేను అందుకే ఇంత ఇదిగా చెప్తున్నాను, అర్థం చేసుకోవాలి. ఏదో మీరు వచ్చారని ఏదో మీకు ఆశీర్వాదం నేను ఇచ్చేస్తే కాదు, ఆశీర్వాదానికి ముందు ఆజ్ఞ ఉంటుంది. హల్లెలూయా! ఆశీర్వాదానికి ముందు ఆజ్ఞ ఉండిద్ది. ఆజ్ఞ పాటించకపోతే ఆశీర్వాదమే ఉండదండి. ఆజ్ఞని పాటించను కానీ నాకు ఆశీర్వాదం కావాలి అని అంటే కేవలం అది అక్షరార్థముగానే ఉంటుంది. ఎలా ఉంటుంది? అక్షరార్థముగానే నేను ప్రకటిస్తాను, కానీ మీరు పొందుకోలేరు. ఎందుకని? ఆజ్ఞను అమలులో చేసిన వాడే ఆశీర్వాదాన్ని పొందుకుంటాడు. అంతేగాని నేను ఆశీర్వదించినంత మాత్రాన మీరు ఆశీర్వదించిపోరు. దేవుడు ఎప్పుడు ఆశీర్వదించేశాడు మనల్ని. ఎఫెసీయులకు రాసిన పత్రికలో మనము చూస్తే, క్రీస్తు యేసునందు పరలోక సంబంధమైన ప్రతి ఆశీర్వాదమును మనకు అనుగ్రహించెను. అనుగ్రహిస్తాడు కాదు, ఏంటిది అది? అనుగ్రహించెను. ఇంకా అనుగ్రహించేశాడు ఆయన ఎప్పుడో. అనుగ్రహించినా కానీ మనం ఎందుకు ఇలా ఉంటున్నాము అని అంటే, ఆయన ఆశీర్వాదం ఇచ్చేశాడు కానీ పొందుకునేటటువంటి స్థితిలో మనం ఏమి లేమంటే ఆజ్ఞని అనుసరించలేకపోతా ఉన్నాం. కాబట్టి నా ప్రియమైన దేవుని సంఘమా, మీరు దేవుని సంఘం, నాకు సంబంధించిన వాళ్ళు కాదు, దేవుని సంఘం. దేవుని సంఘమైనటువంటి మీరు ఆశీర్వదించబడాలి అని అంటే